అర్థమవుతుందమ్మా? సో కంజెషన్ కర్వ్లో ఎప్పుడైతే ఐడియల్ కర్వ్ కన్నా కొంచెం కింద పడిపోతూ ఉంటుందో అప్పుడు ఏంటి, నెట్వర్క్ కంజెషన్లో ఉన్నట్టు మీనింగ్ అనమాట. నెట్వర్క్ ఇది అండర్ కంజెషన్. క్లియర్? సో now so this happened because packets can be sufficiently delayed inside the network that they are no longer useful when they leave the network. So ఎందుకు జరుగుతుందంటే, because packets can be sufficiently delayed inside the network that they are no longer useful when they leave the network. ఏదైతే యూస్ఫుల్ లేవో ఆ ప్యాకెట్స్ ఏం చేయొచ్చు, కొంత డిలే అనేది మెయింటైన్ చేయొచ్చు. For example, in the early internet, the time a packet spent waiting for a backlog of packets ahead of it to be sent over slow 56 kilobits per second link could reach the maximum time it was allowed to remain in the network. So it had to be thrown away. A different failure mode occurs when sender retransmit packets that are greatly delayed, thinking they have been lost. In this case, copies of the same packet will be delivered by again wasting its capacity. ఎందుకు జరుగుతుంది కంజెషన్ ఎందుకు జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం స్లో నెట్వర్క్లో 56 kbps నెట్వర్క్లో వర్క్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, రీచ్ అవ్వడం కూడా లేట్ అయింది, మళ్ళీ అక్నాలజ్మెంట్ లేట్ అయింది. అప్పుడు ఏమవుతుంది, సెంటర్ మళ్ళీ పోయింది అనుకుని మళ్ళీ రీట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. సో ఇట్లా ఈ రీట్రాన్స్మిషన్ అనేది జరగటం అనేది ఎక్కువ ప్యాకెట్స్ నెట్వర్క్లో ఎక్కువైపోయి కంజెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. Okay, so to capture these factors, the y-axis of even is good put, which is the rate at which useful packets are delivered by the network. Good put and throughput kaadu, good put. Good put ante only useful packets are delivered by the network. The rate at which useful packets are delivered by the network. So you would like to design networks that avoid congestion where possible and do not suffer from congestion collapse if they do become congested. అయితే కంజెషన్ వచ్చినప్పుడు కంజెషన్ కొలాప్స్ అనేది జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు డిజైన్ సచ్ ఎ నెట్వర్క్ వేర్ ఈవెన్ కంజెషన్ అక్కర్స్, కంజెషన్ కొలాప్స్ మే నాట్ అక్కర్. సో అన్ఫార్చునేట్లీ కంజెషన్ కెనాట్ హోలీ బి అవాయిడెడ్. కంజెషన్ మొత్తాన్ని అవాయిడ్ చేయలేము. ఇఫ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ స్ట్రీమ్ ఆఫ్ ప్యాకెట్స్ బీయింగ్ అరైవ్డ్ ఆన్ 3 or 4 ఇన్పుట్ లైన్స్ అండ్ ఆల్ నీడ్ ది సేమ్ అవుట్పుట్ లైన్, ఏ క్యూ విల్ బిల్డ్ అప్. సో అన్నీ ఒకేసారి వచ్చినాయి, అన్నీ ఒకేసారి వెళ్ళాలి, అలాంటప్పుడు ఏం చేస్తాం, క్యూ అనేది మెయింటైన్ చేస్తాం. ఇఫ్ దర్ ఇస్ ఇన్సఫిషియెంట్ మెమరీ టు హోల్డ్ ఆల్ ఆఫ్ దెమ్ ప్యాకెట్స్ విత్. ఎప్పుడైతే బఫర్ ఉండదో, మెమరీ అది వచ్చిన ప్యాకెట్స్ అన్నిటినీ స్టోర్ చేసే బఫర్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు ఏమవుతుందండి, ఆల్ ప్యాకెట్స్ విల్ బి లాస్ట్. సో యాడింగ్ మోర్ మెమరీ మే హెల్ప్ అప్ టు ఏ పాయింట్, బట్ సో మెమరీ ఇంక్రీజ్ చేస్తే, సార్ మెమరీ ఇంక్రీజ్ చేయొచ్చు కదా, అన్ని ప్యాకెట్స్ అన్నీ ఒకేసారి వచ్చినప్పుడు అన్నిటిని క్యూలో పెట్టి పంపించవచ్చు కదా అని డౌట్ వస్తుంది. సో బట్ Nagel realized that if routers have get to the front of the queue, they have already timed out and duplicates have been sent. This makes matters worse, not better. It leads to congestion collapse. ఈ విధంగా మెమరీ ఇంక్రీజ్ చేసి అన్నిటికీ ఛాన్స్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇంకా వరుస ఈ కంజెషన్ కొలాప్స్ గ్యారంటీగా జరుగుతుంది. మనకు కావాల్సిన కంజెషన్ కొలాప్స్ రాకుండా అవాయిడ్ చేయాలి, అలాంటి నెట్వర్క్స్ డిజైన్ చేయాలి. సో నాగిల్ షోడ్ దట్ the situation will become even worse rather than better. మెమరీ ఇప్పుడు మనకి మీరు చదివి ఉంటారు పేజ్ రీప్లేస్మెంట్, పేజ్ ఫిఫోలో ఫ్రేమ్స్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, పేజ్ ఫాల్ట్స్ ఇంక్రీజ్ అవుతాయి, అదే బెల్డీస్ ఎనామలీ అంటారు. సో ఇక్కడ అంతే, నాగల్ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూసాడు, ఏమని, మెమరీ ఇంక్రీజ్ చేసినంత మాత్రాన మనం కంజెషన్ అవాయిడ్ చేయలేము, వి కెనాట్ అవాయిడ్ ఏ కంజెషన్. ఓకే, your situation will become worse. Okay, so low bandwidth links are routers that process packets more slowly than the line rate can also become congested. ఇప్పుడే చూసాం మనం 56 kilobits per second లో కనుక మనం డేటాని ట్రాన్స్మిట్ చేస్తే ఏమవుతుంది, కంజెషన్. దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ సెకండ్ కంజెషన్ ఈజ్ రౌటర్స్. ఇంకో కంజెషన్ ఏంటండి, రౌటర్స్ స్లోగా ప్యాకెట్స్ని ఫార్వర్డ్ చేయటం.
So in this case, the situation can be improved by directing some of the traffic away from the bottleneck to other parts of the network. సో మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, మరి రౌటర్ స్లోగా ఉంది, అట్లానే మరి లో బ్యాండ్విడ్త్ లింక్, మరి ఏం చేయమంటారు సార్ అంటే, వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ సింప్లీ రీడైరెక్ట్ టు అదర్ రీడైరెక్ట్ ద ట్రాఫిక్ సో దట్ దెర్ ఇస్ నో bottleneck across the network. However, all regions of the network will be congested. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే ట్రాఫిక్ అన్ని బిజీ అయిపోతాయి, అన్ని లైన్స్ బిజీ అయిపోతాయి. ఇన్ దిస్ సిచ్యువేషన్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ బట్ టు షెడ్ లోడ్ ఆర్ బిల్డ్ ఏ ఫాస్టర్ నెట్వర్క్. సో ఈ విధంగా మన స్లో నెట్వర్క్స్లో ట్రాఫిక్ని డైవర్ట్ చేసినంత మాత్రాన మనం ఏముంది, అన్ని రూట్స్లో కూడా బిజీ అవుతాయే కానీ ఏం చేయలేం, మనం కంజెషన్ మాత్రం అవాయిడ్ చేయలేం. మరి అవాయిడ్ చేయాలంటే ఎట్లా సార్ అంటే, రీప్లేస్మెంట్ అంటే స్లో నెట్వర్క్స్ని ఫాస్ట్ నెట్వర్క్స్ కింద అప్గ్రేడ్ చేయాలి, లేదా షెడ్ ద లోడ్ దట్ ఈస్ లాస్ట్ టాపిక్, లోడ్ షెడ్ ద లోడ్. ఓకే, సో it was pointing out the difference between congestion control and flow control, as the relationship is very simple. So congestion control has to do with making sure the network is able to carry the offered traffic. ఎంత ట్రాఫిక్ అయితే మనం, ఓకే, సో ఎంత ట్రాఫిక్ అయితే గ్యారంటీ అని, అంటే ఇంత ట్రాఫిక్ పంపించవచ్చు అని ఎప్పుడైతే మనం గ్యారంటీ చెప్పామో, సో దాట్ వీ కెన్ డూ. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ది కంజెషన్, దట్ ఈస్ నథింగ్ బట్ కంజెషన్ కంట్రోల్. సో ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇష్యూ ఇన్వాల్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఆల్ హార్స్ ఆన్ ది రౌటర్స్. ఇట్ ఈస్ నాట్ ఎ లోకల్ ఇష్యూ, ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ఇష్యూ. సో ఫ్లో కంట్రోల్ ఇన్ కాంట్రాస్ట్ డెస్ ట్రాఫిక్ బిట్వీన్ ఏ పర్టికులర్ సెండర్ అండ్ ఏ పర్టికులర్ రిసీవర్. సో ఫ్లో కంట్రోల్ ఎలా ఉంటుందంటే, ఒక పర్టికులర్ సెండర్ నుంచి ఒక పర్టికులర్ రిసీవర్కి ఎలా ఉంటుంది. సో వాట్ ఈస్ ద బిహేవియర్ ఇన్ బిట్వీన్ ఎ పర్టికులర్ సెండర్ అండ్ పర్టికులర్ సెండర్, దట్ ఈస్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫ్లో కంట్రోల్ అండ్ కంజెషన్. బోత్ ఆర్ నాట్ సేమ్, బోత్ ఆర్ డిఫరెంట్. సో కంజెషన్ కంట్రోల్ ఏముంటాయి, అన్ని హాస్లు అన్ని రౌటర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కంజెషన్ కంట్రోల్లో. అదే ఫ్లో కంట్రోల్లో వన్ రిసీవర్ వన్ సెండర్. మనం చదివాం ఫ్లో కంట్రోల్ ప్రోటోకాల్స్, వన్ బిట్ స్లైడింగ్ విండో ప్రోటోకాల్, అట్లానే ఇంకా చదివాం ఇది స్లైడింగ్ విండో ప్రోటోకాల్స్. సో దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లో కంట్రోల్. ఓకే, సో అక్కడ ఒక సెండర్ ఒక రిసీవర్ మధ్య ఉంటుంది, ఇక్కడ అన్ని హోస్ట్ అన్ని రిసీవర్స్ ఉంటుంది. సో ఇట్స్ జాబ్ ఈస్ టు మేక్ షూర్ దట్ ఏ ఫాస్ట్ సెండర్ కెనాట్ యాక్చువల్లీ ట్రాన్స్మిట్ డేటా ఫాస్టర్ దాన్ ది రిసీవర్ ఈజ్ ఏబుల్ టు అబ్జర్వ్ ఇట్. సో ఫ్లో కంట్రోల్లో ఏంటంటే, ఫాస్ట్ సెండర్ స్లో రిసీవర్. సో ఫాస్ట్ సెండర్ డస్ నాట్ సెండ్ ది frames very fast enough so that the receiver may not be able to receive it. So to see the difference between two concepts, consider the network made up of 100 Gbps fiber link optics on which a supercomputer is trying to force feed a large file to a personal computer that is capable of handling only 1 Gbps. Okay, so 100 Gbps network ఉందండి, ఫైబర్ ఆప్టిక్ లింక్ ఉంది 100 Gbps లో. ఓకే, సో లార్జ్ ఫైల్ని పంపించాలనుకుంటున్నాం పర్సనల్ కంప్యూటర్లో, కానీ పర్సనల్ కంప్యూటర్ ఎంత దాని కెపాసిటీ 1 Gbps. సో కంజెషన్ లేకపోయినా ఫ్లో కంట్రోల్ ఈజ్ నీడెడ్ టు ఫోర్స్ ది సూపర్ కంప్యూటర్ టు స్టాప్ ఫ్రీక్వెంట్లీ టు గివ్ ద పర్సనల్ కంప్యూటర్ ఏ ఛాన్స్ టు బ్రీత్. సో పర్సనల్ కంప్యూటర్ 1 Gbps, సూపర్ కంప్యూటర్ 100 Gbps. సో దాంతో దీన్ని కంపేర్ చేయడం ఏంటి, దట్ ఈజ్ ఇంప్రాక్టికల్. సో సూపర్ కంప్యూటర్ షుడ్ ప్రొడ్యూస్ ద in such a way that the slow computer may be able to receive in the same, to receive the traffic at the rate of 1. At the other extreme, congestion control at the congestion network with 1 Mbps lines and 1000 large computers, half of which are trying to transfer files at 100 kbps to the other half. So here the problem is not that of fast senders overloading, but the total traffic offered exceeds what the network can handle. 1 Mbps network congestion control ఏముంది, 1 Mbps నెట్వర్క్ ఎగ్జాంపుల్, కంజెషన్ కంట్రోల్ ఎగ్జాంపుల్ ఏంటంటే 1 Mbps నెట్వర్క్. ఓకే, 1000 లార్జ్ కంప్యూటర్స్, ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, 1000 లార్జ్ కంప్యూటర్స్. అయితే దీంట్లో ఒక 500 కంప్యూటర్స్ నుంచి ఇంకొక 500 కంప్యూటర్స్కి డేటా పంపించాలి at the rate 100 kbps. 100 kbps ఏం చేయాలి, 1 ఆఫ్ అంటే 500 to 500 data consumption. Data file is nothing but a sequence of bytes. So how can we do that? So that is nothing but the what, congestion control. Understand the difference?
ఒక సూపర్ కంప్యూటర్ ఒక పర్సనల్ కంప్యూటర్కి ఫైల్ పంపించడమేమో ఫ్లో కంట్రోల్. ఒక 1000 కంప్యూటర్స్ 1000 కంప్యూటర్స్ ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ 500 నెక్స్ట్ 500కి డేటా పంపించడం ఎట్ రేట్ ఆఫ్ ద నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ అనేమో ఏంటది కంజెషన్ కంట్రోల్. ఓకే, సో ద రీజన్ కంజెషన్ కంట్రోల్ అండ్ ఫ్లో కంట్రోల్ are often confused is that the best way to handle both problems is get the host to slow down. రెండిట్లో హాస్టల్ స్లో అవుతాయి, అందుకని కన్ఫ్యూజింగ్ అనే వస్తుంది. ఏది కంజెషన్ ఎందుకు స్లో అయిందో తెలియదు. ఇప్పుడు పీసీ స్లో అయింది, ఎందుకు స్లో అయింది? ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయిపోయింది, ప్యాకెట్స్ ఎక్కువ జామ్ అయిపోయిందా, లేకపోతే ఏంటి రీజన్ ఏంటి, లేదా డేటా రేట్ ఏంటి రీజన్? సో అందుకని మనకి డౌట్ వస్తుంది, ఇది ఫ్లో కంట్రోలా కంజెషన్ కంట్రోల్ అని. The host get a slowdown message because receiver cannot handle the load or because the network cannot handle the load. Receiver అయినా హ్యాండిల్ చేయలేకపోవచ్చు, లేదా నెట్వర్క్ అయినా హ్యాండిల్. సో నెట్వర్క్ హ్యాండిల్ చేయకపోతేనేమో కంజెషన్ కంట్రోల్, రిసీవర్ హ్యాండిల్ చేయలేకపోతేనేమో ఫ్లో కంట్రోల్. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ ది డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ ది కంజెషన్ కంట్రోల్. ఐ హోప్ ఎవ్రీవన్ గాట్ ది క్లారిటీ నౌ. Okay, now we shall look at the different approaches to congestion control in the next class. Okay, clear? So first topic is traffic aware road. So that we will discuss in the tomorrow's class. Thank you.